మానసిక సమస్యలు అనేవి మనస్సుని నియంత్రించుకోలేక దానికి లొంగిపోయి కృంగిపోతున్నటువంటి దాని దేనైనా సరే మానసిక సమస్య కిందే పరిగణించవచ్చు. అయితే టెక్నికల్గా తీసుకున్నట్లయితే కొన్ని కోట్ చేస్తాను నేను. కొంతమందికి ఎలా ఉంటుందంటే యాంగ్జైటీ డిజార్డర్, అంటే ప్రతిదానికి వాళ్ళకి గాబరాగా ఉంటుందన్నమాట, ఆందోళన ఎక్కువ. సో ప్రతిదానికి ఏ చిన్నది జరుగుతున్నా సరే వాళ్ళకి టెన్షన్కి లోన్ అవుతూ ఉంటారు. సో అలాగా యాంగ్జైటీ. సో ఆ యాంగ్జైటీలో ఏంటంటే బ్రెత్లెస్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తున్నారో అర్థం కాదు. సో అలాగా యాంగ్జైటీ డిజార్డర్. అండ్ ఆల్సో మూడ్ డిజార్డర్. మనసు ఆ భావాలు ఎప్పుడు ఎలా ఉంటే ఎవరు గమనించలేరు, ఎవరు చెప్పలేరు అనమాట, ఈ వ్యక్తి ఇలాగా అని మనము గుర్తించలేకపోతాం అనమాట. సో అలాగా మూడ్ డిజార్డర్, పర్సనాలిటీ డిజార్డర్ అండ్ ఆల్సో ట్రోమా రిలేటెడ్. జీవితంలో ఎప్పుడో ఎక్కడో కొన్ని ఘటనలు జరుగుంటాయి, ఆ ఘటనల్ని మర్చిపోలేక వాటిని వదలలేక అదే బాధలోనే మళ్ళీ మళ్ళీ మనసు అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ ఘటనలు మళ్ళీ మళ్ళీ తిరిగి ఏదో ఒక సందర్భంలో తిరిగి వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో అలాగే ట్రోమా రిలేటెడ్. అండ్ ఆల్సో కొంతమందికి అటాచ్మెంట్ ప్రాబ్లం. కొన్ని చాలా చాలా క్లోజ్డ్గా ఎవరితో అయినా సరే ఆ బాండ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళని వదలలేక సో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో దూరం అవ్వాల్సి వస్తుంది. సో అటాచ్మెంట్ రిలేటెడ్ సఫరింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. అలాగే యాంగర్ ఇష్యూస్, చాలా కోపం, అది ఎందుకు వస్తుందో తెలియదు వాళ్ళకి, వస్తుందంతే. సో ఇట్ కమ్స్ అండ్ అది చాలా డ్యామేజ్ చేసేస్తుంది. సో అది కూడా ఒక ఇష్యూ, అదొక చాలా పెద్ద మానసిక సమస్య అనుకోవాలి. అండ్ ఆల్సో తర్వాత కొంతమంది ఏంటంటే చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళని వాళ్ళు చాలా తక్కువగా అనుకుంటారు, వాళ్ళకి అసలు ఎంత చేసినా సరే కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, వాళ్ళ గురించి వాళ్ళు తక్కువగా అనుకోవడము, అదొకటి. తర్వాత వచ్చేసి గ్రీఫ్ అండ్ లాస్, అంటే జీవితంలో చాలా ఇష్టమైన వాళ్ళు కావచ్చు, చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని పోగొట్టుకుని ఉంటారు, వాళ్ళు దూరం అయిపోవడం, వాళ్ళు చనిపోవచ్చు లేదా దూరం అయిపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఆ గ్రీఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి చాలా రకాలైనటువంటి ఫోబియాస్ ఉన్నాయి, అంటే అలవాట్లు. సో దాంట్లోంచి వాళ్ళు బయటికి రాలేరు. అండ్ ఆల్సో అందరికీ బాగా తెలిసిన మన ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. సో ఇలాగే ఉండాలి అనేటువంటి కొన్ని పర్టికులర్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో కూడా చాలా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. సో ఇలాగ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిజార్డర్స్, వీటిల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు.